బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల వేట మొదలుపెట్టనుంది. ఏపీలో 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి ఏపీసీసీ దరఖాస్తులు స్వీకరించనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రరత్న భవన్లో దరఖాస్తు స్వీకరణల కార్యక్రమాన్ని ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొనున్నారు. షర్మిల రాకతో పోటీ చేసేందుకు అత్యధిక అప్లికేషన్స్ వస్తాయని ఏపీసీసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏపీసీసీ ఉంచింది. రైట్, షర్మిల రాకతో ఇప్పటికే కొంత కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. మరొక పక్కన 175 స్థానాలకు పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అప్లికేషన్స్ ని స్వీకరించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయ్ చంద్రిక ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎవరైతే ఈ రేపు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారో ఆ అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారికంగా చేపడుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11-11:30 సమయంలో తొలుత ఈ అప్లికేషన్ స్వీకరించే కార్యక్రమానికి సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, అదేవిధంగా రఘువీరారెడ్డి వంటి సీనియర్ నాయకులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి. దీంతో చాలామంది కూడా ఆశావాహులు దరఖాస్తులు స్వీకరిస్తే ఆ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా ఇప్పటికే నాయకులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఇక్కడ స్వయంగా దరఖాస్తులు స్వీకరణతో పాటు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాట్లు కల్పించినట్టు ఇప్పటికే అధికారులు నాయకులు ప్రకటించారు. ముఖ్యంగా షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని మాత్రం చెప్పవచ్చు. మొన్నటి వరకు కూడా రఘువీరారెడ్డి, అలాగే సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు తాజాగా వీరు ముగ్గురు కూడా ఏపీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సీనియర్ నాయకులుగా భావించినప్పుడు కూడా యువతరంలో మాత్రం పూర్తి స్థాయిలో వారిని ఆ జోష్ నింపడంలో కొంతవరకు విఫలమయ్యారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కుమార్తెగా అడుగుపెట్టిన షర్మిల రాకతో మాత్రం చాలామంది క్యాడరు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మొన్న కూడా మనం చూసాము, ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన రోజు ఎయిర్పోర్ట్లకు పెద్ద సంఖ్యలో ఆ యువతరం రావటం, ఆ వయస్సు తరహాలో ఆమెకు కూడా నినాదాలు పడడంతో పాటు అది ఆంధ్రరత్న భవన్లో కూడా పెద్ద ఎత్తున వచ్చి గతంలో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో, ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు వంటి నాయకులందరూ కూడా మళ్ళీ పాత్ర నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఫోన్లు చేసి ఆహ్వానించడం, మళ్ళీ కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్కి పూర్వవైభవం తీసుకొద్దామనే అంశాలపై కూడా వారితో ప్రత్యేకంగా మాట్లాడటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా సాధ్యమైనంత వరకు కొన్ని సీట్లన్నా సాధించాలి, ఓట్ల శాతం పెంచుకోవాలనే అంశాలపై కూడా తప్పకుండా అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా అడుగులు వెళ్ళిన కూడా ఇప్పటి నుంచి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ నుంచి కూడా రూట్ మ్యాప్ కూడా వచ్చిన నేపథ్యంలో మొత్తం మీద దీనికి సంబంధించి ఈరోజు ఒక ప్రారంభ కార్యక్రమంగా కూడా దీన్ని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది కూడా గతంలో కాంగ్రెస్కి ఉన్న అభిమానులు కావచ్చు, వైఎస్కు ఉన్న అభిమానులు కావచ్చు, రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన కాంగ్రెస్ నుంచి వీడి ఇతర పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. అందులో మెజార్టీ సభ్యులు వైసీపీలోకి వెళ్ళడం జగన్తో అడుగులు వేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు, వైసీపీ ప్రభుత్వంపై రోజుగా వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, సిట్టింగ్లు కాదని చెప్పి కొత్త వారిని స్థానాలు బదిలీ చేయడం పరిణామాల నేపథ్యంలో చాలామంది కూడా మళ్ళీ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి, మరి కొంతమంది జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ రెండు పార్టీలు కాదనుకొని మళ్ళీ ఇతర కాంగ్రెస్ పార్టీ చేరవేపు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎలా సాగబోతుంది? ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ గారు పెద్దలు ఎంపీలు వారు తమిళనాడు నుండి ఉన్నారు. ఏఐసీసీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. అయితే వారు వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా మా ఆనవాయితీ, కాంగ్రెస్ ఆనవాయితీ ఎలా ఉండిద్ది అంటే అప్లికేషన్స్ ఉండిద్ది. అప్లికేషన్ పెట్టుకోవాలి. బేసిక్గా ఎవరైనా ఏ అభ్యర్థి అయినా పెట్టుకోవాల్సిందే. ఆ అప్లికేషన్స్ ఇప్పుడు ఆంధ్రరత్న భవన్ వారికి, పీసీసీ ప్రెసిడెంట్ వారికి అందజేస్తారు. ప్రెసిడెంట్ కాబట్టి ఇన్ఛార్జ్ ఎవరంటే వారికి అందజేస్తారు. ఆ ధరలు అవి నిర్ణయించి 10 రోజులు కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఉండిద్ది. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఏమేమి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, అందులో ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంటుంది? ఒక అభ్యర్థి నేను దరఖాస్తు చేసుకోవాలి అనుకుని నిలబడాలి అనుకుంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఛార్జ్ ఎంత వస్తుంది? అసెంబ్లీకి వచ్చేటప్పటికి జనరల్కి 10,000 ఉంటుంది, రిజర్వ్డ్ క్యాండిడేట్లకు 5,000 ఉంటుంది, పార్లమెంట్ వచ్చేటప్పటికి 25,000 రూపాయలు ఉంటుంది, 25,000 రూపాయలు 25,000 ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి జనరల్ వచ్చేటప్పుడు 15,000 ఉంటుంది.
రిజర్వ్డ్ వచ్చేటప్పుడు 15,000 ఉంటుంది. దాన్ని నిర్ణయిస్తారు, వారు వచ్చి మొత్తం మీకు చెప్తారు. ఓకే, అంటే ఎలా ఉండబోతుంది? మన షర్మిల రావటం, మీ అందరూ ఎయిర్పోర్ట్కి రావటం, ఈ వారం రోజుల నుంచి కూడా ఆమె వైసీపీ ప్రభుత్వంపై ఎక్కువ పెడతాం, జగన్ చేస్తున్న వ్యతిరేక పాలన కావచ్చు, ఆయన హామీలు అమలు చేయకపోవడంపై కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ వచ్చిందంటే మీలాంటి సీనియర్ నాయకులు ఏం చెప్తారు? వారు చెప్పింది అక్షర సత్యం. ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్, నూతన పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నాక వారు చెప్పింది అక్షర సత్యం. రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం, ఇది వాస్తవం, ఎక్కడ అభివృద్ధి లేదు. వారు సవాలు విసిరారు షర్మిల గారు. ఆ సవాలు ఎవరు స్వీకరించే పరిస్థితి కూడా లేదు ఈరోజు. అంటే వారు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవటమే, మనం అంతకని చేయగలిగేది ఏం లేదు. కాకపోతే వారు ఏంటంటే ఇప్పుడు వచ్చింది, మంచి జోష్ వచ్చింది. మా కార్యకర్తలందరూ ఎవరైతే ఇది ఉన్నారో ఒక మనోధైర్యం ఉంది. అంతకుముందు రుద్రరాజు గారు ఉన్నారు, పెద్దలు కేవీపీ రామచంద్రారు, రఘువీరారెడ్డి గారు, శైలజానాథ్ గారు అందరూ ఉన్నారు. వారు కూడా ఇది ఉన్నారు బాగా. అందరూ రాష్ట్రంలో అందరూ షర్మిల గారు ఇతో అందరూ ఫుల్ జోష్, అంటే ఆ ఎనర్జీ స్టిక్ పెరిగిపోయింది అందరికీ. సో బాగా ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాపురంలో నిన్న జరిగింది, వైజాగ్లో జరుగుతుంది ఈరోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంత్ ఎండింగ్ దాకా ఉంటుంది ప్రోగ్రాము. చాలా జోష్గా అందరూ ఎదురు చూస్తున్నారు, షర్మిల గారు రా కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఆమెపై వరుసగా వైసీపీ నాయకులు మాటలు దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే ఈ మొత్తానికి సంబంధించి మీరేమనుకున్నారు? గతంలో లాగా కాంగ్రెస్ పూర్వవైపు వస్తుందని భావిస్తుంది? 100% వస్తుంది. అందులో అక్షర సత్యం, అందులో ఎక్కడ సందేహం లేదు. వాస్తవానికి చాలా దగ్గరగా మాట్లాడారు వారు. వారిని ఎక్కడ ఏలెత్తి చూపించే పరిస్థితి మిగతా పార్టీలు ఎవరు లేరు. ఇవాళ జగన్తో పాటు మిగతా పార్టీలు కూడా ఎవరు చేసే పరిస్థితి లేదు. వారు చెప్పింది అక్షర సత్యం. డెవలపింగ్, వేర్ ఇస్ ద డెవలపింగ్ అని అడుగుతుందామా, దానికి సవాలు విసిరారు. తనమన లేకుండా మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలు ఆమె వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ వచ్చింది. తప్పకుండా ఆ వైసీపీ కాంగ్రెస్ విభజన వల్ల పతనమైంది, తద్వారా వైసీపీ లాభపడింది. ఇప్పుడు అదేవిధంగా జోష్తో వైసీపీ పతనం అవుతుంది, కాంగ్రెస్ లాభపడుతుందనే సిద్ధాంతంతో వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నెల రోజుల పాటు కూడా ఈ అప్లికేషన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎక్కడైతే అభ్యర్థులకు స్థానబలం ఉంటుందో అక్కడ క్యాడర్ను కూడా సంప్రదించి అభ్యర్థులను ఖరారు చేసే అంశానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టారు. ఇక ఈ నెల 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భం కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఇదే ఆంధ్రరత్న వేదికగా ఆ షర్మిల జాతీయ పతాకం ఎగరవేయడంతో పాటు ఆ రోజు ఉదయం పాటు కృష్ణా జిల్లా నాయకులతో, మధ్యాహ్నం గుంటూరు జిల్లా నాయకులతో కూడా సమావేశం భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారని కూడా ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ